హాయ్ అండి. మా సైడ్ వీటిని సంపంగి పువ్వులు అంటారండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి, తగినంత సాల్ట్, నీళ్ళను వేసి చపాతీ ముద్దలాగా అయితే కలిపేసి అరగంట పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకొని చపాతీలాగా అయితే పాముకోండి. ఇలా చపాతీలాగా పామేసుకున్న తర్వాత చాక్ తోటి వీలైనంత సన్నంగా ఆ చివర ఈ చివర వదిలేసి మధ్యలోనే ఇలా ఘాట్లలాగా పెట్టేసుకోండి. తర్వాత ఇలా చేతితోటి రోల్ చేసుకుంటూ నొక్కి పెట్టేసుకోండి. ఎడ్జెస్ మాత్రం ఇలా నొక్కి పెట్టేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటాయి. తర్వాత చిన్న చిన్నగా ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకుంటే సంపంగి పువ్వు రెడీ అయిపోతుందండి. వేడిగా మరుగుతున్న ఆయిల్లోని మీడియంలో వేగించేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసము 1.5 కప్పు పంచదారలోకి ఒక హాఫ్ కప్పు నీళ్ళని వేసి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఈ వేగించి పెట్టుకునే సంపంగి పువ్వుల్ని పాకంలోని ఇలా 2 నిమిషాలు కలిపేసుకుంటే మన సంపంగి పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.